వెల్కమ్ టు MG9 న్యూస్. టీడీపీ శ్రేణులు సంబరాలు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ నూతన అధ్యక్షులుగా అధిష్టానం పాలకుర్తి తిక్కారెడ్డికి కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి శాల్వాతో సన్మానించి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించుకున్నారు. మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 7 అభ్యర్థులు ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని, నాపై పార్టీ బాధ్యతలు చంద్రబాబు నాయుడు పెట్టారని తెలిపారు. ముఖ్యంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఆయన ముందు పెట్టుకునే ఏ సమస్యనైనా పరిష్కరించుకునేదానికి సహకరిస్తా. ఎవరు మనసులో ఏం పెట్టుకోదండి. మన ధ్యేయం ఏదో ఆ ధ్యేయం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలి. స్వామి చెప్పినట్లు మనందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే. అదేవిధంగా ఈరోజు 7 నియోజకవర్గాలు అన్నకు అప్పచెప్పి అందులో మన మంత్రాలయం స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మంత్రాలయానికి ఎక్కువ కేటాయించాలనేది నా అదేవిధంగా ఖచ్చితంగా అన్న మన నియోజకవర్గానికి ఎక్కువ టైం కేటాయించి భవిష్యత్తు మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు బాగుపడాలంటే, మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది. తెలుగుదేశం పార్టీతో అవ్వాలి అంటే తెలుగుదేశం అభ్యర్థి గెలవాలి. తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు. నిర్మిస్తే నీళ్ళు వస్తాయి, వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, R&D రోడ్లు వస్తాయి. ఎంతో వెనకబడినటువంటి మన మంత్రాలయ నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని పోతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుందనేది నేను అందరూ కూడా మీ అందరికీ సమాచారంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, కర్నూలు జిల్లాలో మనం చూశాం ఈరోజు ఏం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఏం చేశాడు, లేకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏం చేశాడు, తాగడానికి నీళ్ళు ఏం చేశాడు, కరెంట్ బిల్లు ఎంత పెంచాడు. ఈ రోజు కొనబోతే కొరివి అమ్మబోతే అని ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం కర్నూలు జిల్లాలో